వెల్కమ్ టు దీపు జోస్న వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ అయితే మార్నింగే స్టార్ట్ చేసేసిన. ఫస్ట్ మా జున్నుని రెడీ చేసి లంచ్ కోసం అనేసి టమాటా రైస్ చేస్తున్నా. కర్రీ ఏమి ఉండలేదు, లేట్ అయిపోతుంది. ఈరోజు కొంచెం లేట్ లేచినుండే, అందుకని ఫాస్ట్గా అయిపోద్దని రైస్ చేసేసి టమాటా రైస్ చేసి బాక్స్లో పెట్టేసిన. పోతామా గంటల రెడీ చేసారా? నేను 9 అవుతుంది టైము, స్కూల్కి పోవాలి. దా, నిన్ను 4 days నుంచి పంపేయలేదు నేను, అవునా కాదా చెప్పు? ఫ్రైడే నుంచి పోతలేవు, ఇవాళ పోవాలి. నువ్వు ఎన్ని దేశాలు వేసినా అయితే స్కూల్కి పంపిస్తా, తెలుసు కదా నా గురించి. లేవు, మంచిగా లేచి రెడీ అయి పోవాలి. దలే, ఏం చేస్తావు ఇంట్లోండే ఏం చేస్తావు చెప్పు? ఏం చేస్తావో చెప్పు నాకు. సతాయిస్తావా నన్ను? నా బుర్ర తింటావా? మంచిగా ఇంటి నిండా బొమ్మలు వేసావా కదా కదా? మూలకుని అన్ని తీసి ముద్దలేయాలి, డబల్ పని చేయాలి నాకు కదా. ఇంటికాడ ఉంది లేవు, టీచర్ కొడుతుంది ఇక అయ్యాలో కూడా పోకపోతే. నేనే పంపిస్తా, దా. మీరు దించి రావాలా స్కూల్ కాడ నిన్న? సరే దించొస్తలే లో, మరి గెటప్. రెడీయా? ఆగురా డాడీ. రెడీ అయినవా కాలేదా చెప్పు? ఆగు, ఎత్తుకుంటా. ఏడ్చిండి ఇందాక, ఇప్పుడేమో నవ్వుతుండు. పోదాం పైగా. ఇంటి దగ్గర బర్రెలు ఉంటాయి కదా, వాళ్ళకి చెప్పినామన్నమాట జున్ను పాలు ఉంటే పోయమనేసి. అయితే బర్రె ఈనింది అనేసి జున్ను పాలు అయినాయి రండి అని పిలిచింది అక్క. వెళ్ళి నేను దివ్యక్క వెళ్ళి తెచ్చుకొని హాఫ్ తీసుకున్నాము. నేనేమో పెద్ద గిన్నెలో వాటర్ పోసుకొని అందులో ఈ పాల గిన్నె పెట్టి ఉడికిస్తున్నాను అనమాట. ఇందులో కొంచెం చక్కెర వేసి చక్కెర కరిగే వరకు కలుపుకొని ఉడికిస్తే ఇది కేక్ లాగా వస్తుంది. నాకు ఇట్లా ఇష్టం అనమాట. మేము ఇంతకుముందు ఒకసారి కూడా ఇట్లనే చేసుకున్నాం, బాగా అనిపించింది అనేసి నేను మళ్ళీ అదే ప్రాసెస్ చేసిన. ఇక్కడ ఇది అయ్యేలోపు నాకు ఎందుకో టీ తాగాలనిపించి కొంచెం పాలు తీసుకొని చక్కెర చక్క తీసి మంచిగా వేడి టీ పెట్టుకున్నా. టీ తాగట్లేను అసలు, మొత్తం బంద్ చేసిన. ఎప్పుడన్నా ఒకసారి తాగాలనిపిస్తే అది కూడా ఎప్పుడన్నా ఒకసారి ఒక హాఫ్ గ్లాస్ అట్లా పెట్టుకొని తాగేస్తున్నా. టీ తాగేలోపు మళ్ళీ ఒకసారి ఇది తీసి చూద్దామనేసి చూస్తున్నా. హాఫ్ అయ్యింది, ఇంకో 10 minutes ఇది ఉడకాలి. దివ్యక్కనేమో ఇట్లా చేసింది, పాలు విరగొడతారు కదా అట్లా విరిగిన తర్వాత వాటర్ తీసేసి అందులో చక్కెర వేసుకొని తిన్నది దివ్యక్క. ఇట్లా కూడా బాగుంటుంది, కానీ ఇట్లా వేస్తే తొందరగా అయిపోద్ది. అట్లా వేస్తే కేక్ లాగా ఉంటుంది, 2-3 days తినొచ్చు అనమాట. అందుకని నేను అట్లా చేసిన. ఇగో ఇట్లా వచ్చింది అనమాట ఫైనల్గా. చూసిరా ఎట్లుందో? కర్డ్ లాగా కనిపిస్తుంది కదా, కానీ మస్తు టేస్ట్ ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత కొంచెం పని ఉంది మీ సేవల. అక్కిది ఆధార్ కార్డ్ చేయిస్తా అనేసి అన్నది. అట్లనే రేషన్ కార్డులో ఎంతవరకు వచ్చింది ఏంది కనుక్కుందాం అనేసి వెళ్తున్నాం నేను దివ్యక్క ఇద్దరము. మేము మధ్యాహ్నం స్టార్ట్ అయినాం అనమాట. మధ్యాహ్నము బస్సులు ఉండవు, మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది అనేసి అక్క బైక్ మీద వెళ్ళినాము. బైక్ ఆడ పక్కకు పార్క్ చేసుకొని రోడ్ దాటి నడుచుకుంటూ వెళ్తున్నాము. వచ్చేసినాం మీ సేవ దగ్గరికి. పోయేసరికి జర పబ్లిక్ ఉండే, ఒక 1/2 hour అట్లా కూర్చొని ఆధార్ కార్డులు అయితే తీసుకొని లామినేషన్ చేయించుకొని బయటకు వచ్చేసినాం. దివ్యక్క బైక్ తీయడానికి పోయింది. ఐబ్రోస్ వేయించుకుందాం అనుకుంటున్నా. ఆమె ఇందాక చూస్తే షాప్ క్లోజ్ ఉండే, ఓపెన్ ఉంటే ఐబ్రోస్ వేయించుకోవాలి. అట్లనే మమ్మీ కాల్ చేసింది రమ్మని. చిన్న పని ఉంది, పోయి ఆ పని చూసుకొని ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళాక కూడా పని ఉంది. మా ఫ్రెండ్ పిలిచింది అనమాట అప్పాలు చేయడానికి. వాళ్ళు అప్పాలు చేస్తారు, కొంచెం హెల్ప్ చేద్దాం రమ్మని పిలిచింది. వాయిస్ అంతా చేంజ్ అయింది కదా, సర్ది అయింది, గొంతంతా పోయింది. నైట్ అంతా నిద్ర లేదు, ఏం లేదు, ఫుల్ టైర్డ్ అయిపోయినా. పార్లర్ అక్కకి కాల్ చేసిన, ఉన్నవా అక్క ఇందాకొస్తే క్లోజ్ ఉందంటే వచ్చిండ్రా రండి అన్నది. వెళ్ళినాం అక్కడికి. ఐబ్రోస్ చేయించుకుందామని చైర్లో కూర్చున్నా. అప్పుడే ఇంకొక ఆమె వచ్చిందనమాట హెయిర్ కట్ చేయించుకోవడానికి. ఆమె కట్ చేసేసి ఇంకా నాకు ఐబ్రోస్ చేయడం స్టార్ట్ చేసింది అక్క. జడ వేసుకుంటే ఇక మొత్తం ఊరు మొక్కలోనే చూస్తారు ఆఫీస్ రాళ్ళు. ఉంటావా?
దివ్యక్క కొంచెం హెయిర్ కట్ చేయించింది స్ట్రైట్గా, కొసలు సన్నగా అయినాయి అనేసి. అది చేయించుకొని మళ్ళీ వచ్చేటప్పుడు ఆకలేస్తుంది మాకు. మార్నింగ్ టిఫిన్ చేసి వెళ్ళినాం అనమాట. ఆకలేస్తుంది అనేసి బేకరీ దగ్గర అయినాం. ఒక ఎగ్ పఫ్ అన్నది తినేసి వెళ్దాం అనేసి ఒక పఫ్ తీసుకొని తిన్నాం. నేను ఎగ్ పఫ్ తీసుకున్నా, దివ్యక్క కర్రీ పఫ్ తీసుకుంది. మంచిగా ఎంజాయ్ చేసి తినేసి హాట్గా ఉందన్నమాట. ఫుల్ వేడిగా ఉంది. మెల్లిగా తిన్నాం. బ్యాంకు పోయేటప్పుడు తిన్నది వీడియో షార్ట్ అసలు పెట్టలేదా నువ్వు? ఆ రోజు స్ప్రైట్ కూడా తాగింది. అవును, పెట్టలేదు అట్టుంది. లేనప్పుడు అట్లాంటివి పెట్టాలి, జోలాడి ఏం పెట్టలేదో అని. ఉందా ఇద్దరులా? అది అలా పెట్టేసరికి అట్లా మొత్తం అప్పలెక్క అయింది. కొంచెమే ఉంది ఎక్కువ. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకున్నా, కానీ చెప్పాను కదా మా ఫ్రెండ్ పిలిచింది అప్పాలు చేయడానికని. తను కాల్ చేస్తుంది తొందరగా రమ్మనేసి. అందుకనేసి ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళినాము. మధ్యలో బేకరీలో చాక్లెట్స్ తీసుకున్నా నేను. వెళ్ళినాం. వాళ్ళ ఆడపడుచు వాళ్ళ కూతురు మెచ్యూర్ అయిన ఉండే, ఒడి నింపడానికి అనేసి చేస్తున్నాం. హాయ్ మనీషా. మామూలు కూడా పెట్టినా ఎంతసేపు దబ్బా అయిపోవాలి. నువ్వే బాగున్నావు మాకన్నా. పిండి వంటలు చేయడం అయిపోయింది. ఇంటికి వెళ్తున్నాము. మామూలుగా ఆకలేయట్లేదు. అప్పటికే టైం 3 అయ్యింది, 3 దాటింది. మాకు ఇంకా మామూలుగా ఆకలేస్తలేదు. ఇంక వెళ్తున్నాం, అన్నం తినాలి. ఇక మార్నింగ్ విండి ఆరేసి వెళ్ళినాము బట్టలు. మేము పని అంతా చేసుకొని వచ్చేసరికి బట్టలు కూడా ఎండిపోయినాయి. ఇంకా బట్టలన్నీ తీసి ఇంట్లో వేసేసి అన్నం పెట్టుకొని అన్నం తింటున్నాను నేను. మామూలుగా ఆకలి అవుతలేదు. ఫాస్ట్గా అన్నం తినేసి ఎంత ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకుందాం అంటే అంత తిరుగుడు అవుతుంది అలా. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోతున్నాం మునక్కాయలు తెంపుకొచ్చుకోవడానికి. వాళ్ళ ఇంట్లో పెద్ద చెట్టు ఉంది, రమ్మన్నది. పోతున్నాం. వండినవా? ఎవరికన్నా ఇచ్చినవా? చాలా ఉన్నాయి, ఆడున్నాయి. ఇక్కడ కూడా అవి కూడా జర లావే ఉన్నాయి. మా ఫ్రెండ్ తెంపుతుంది మా కోసం మునక్కాయలు. జర ఒక 4 మునక్కాయలు తెంపుకొని మెల్ల అక్కడ నుంచి బయలుదేరినాం మళ్ళీ. పిల్లల్ని ఇంట్లో టీవీ పెట్టి చూసుకుంటా కూర్చోమని చెప్పేసి వెళ్ళినాము. 10 minutesలో వచ్చేసినాం. మళ్ళీ వచ్చేసరికి మంచిగా ఆడుకుంటుండ్రు. ఏంది మళ్ళీ చెప్పు? మళ్ళీ చెప్పురా. నువ్వు చెప్పవి. చెప్పు. E for husband, F for fish, G for God, H for horse, I for acting, J for jet, K for car, K for kite, L for lawyer, L for mango, H for mix, O for orange, T for parrot, Q for tool, R for watch, H for sun, T for travel, U for umbrella, V for van, W for watch, X, Y for rat, Z for zebra. వెరీ గుడ్. చిన్న ట్యూషన్ పంపించేసి వచ్చి ఫేస్ వాష్ చేసుకున్నా. నైట్ అంతా ఫుల్ ఫీవర్ వచ్చినుండే. అస్సలు నిద్రపోలేదు. అయినా ఈరోజు లేచి పని చేసుకొని ఈరోజు ఎట్లా తిరిగా చూసారు కదా మీరు. ఈ వ్లాగ్ కనుక దీపి చూస్తే నన్ను తిట్టకుండా తిడతాడు. నైట్ అంతా ఆగమాగం చేసినాం. పొద్దున్న లేచి ఇదా నువ్వు వేసేది రెస్ట్ తీసుకోకుండా అని తిడతాడు నన్ను అయితే. ఇప్పుడు మళ్ళీ ఫీవర్ వస్తుంది, మళ్ళీ ఒళ్ళు వేడవుతుంది. ఫేస్ వాష్ చేసుకున్నా, కొంచెం బొట్టు పెట్టుకొని డ్రెస్ చేంజ్ చేసుకొని వండుకుంటే కథం ఇక.
ఫ్రెష్ అయినా ఇంకా ఫోన్ ఛార్జింగ్ పెట్టాలి. నా ఫోను అస్సలు ఇట్లా డైరెక్ట్ ఛార్జింగ్ పెడితే అస్సలు ఎక్కట్లేదు. స్విచ్ ఆఫ్ చేసి పెడితేనే ఛార్జింగ్ ఎక్కుతుంది. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఛార్జింగ్ పెట్టి, ఛార్జింగ్ ఎక్కిన తర్వాత ఈరోజు వ్లాగ్ మొత్తం ఎడిట్ చేయాలి. ఎడిట్ చేసి అప్లోడ్కి పెట్టేస్తే రేపటికి వ్లాగ్ వస్తుంది. ఈ రోజుకైతే ఇది వ్లాగ్. ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా. ఈ వ్లాగ్ మీకు ఎట్లా అనిపించింది అనేది కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.